హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనకి యాపిల్ వాళ్ళు ఒక కొత్త ఐఫోన్ అయితే లాంచ్ చేశారు. సో అది వచ్చేటప్పటికి ఐఫోన్ 16e. ఇది మనకి బడ్జెట్ మోడల్ అయితే అనుకోవచ్చు. అండ్ ప్రస్తుతానికి మన దగ్గర ఈ ఫోన్ అయితే లేదు. ఈ ఫోన్ మన దగ్గర అయితే లేదు. అండ్ ప్రీ ఆర్డర్ వచ్చేటప్పటికి మనకి ఫ్రైడే 21st అయితే స్టార్ట్ అవుతుంది. ఈ ఫోన్స్ వచ్చేటప్పటికి మనకి ఈ మంత్ 28th అయితే అవైలబుల్ ఉంటాయి. బట్ మనకి ఈ ఫోన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసు. సో వీటి ప్రైస్ ఎంత, దీని స్పెసిఫికేషన్స్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, అండ్ మనకి ఐఫోన్ 16 తో కంపేర్ చేస్తే కనుక మనకి ఫోన్ ఎట్లా ఉంది, ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియో అయితే కవర్ చేయబోతున్నాం. సో వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు విజయ్, మీరు చూస్తున్నారు తెలుగు టాప్ టెక్. మీరు ఒకవేళ ఈ ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే కనుక కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ ని, అట్లాగే నోటిఫికేషన్స్ కోసం దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని, ఈ రెండింటిని క్లిక్ చేయండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఈ ఫోన్ ని ఈ ఫ్రైడే అయితే ఆర్డర్ చేస్తాను. సో మీరు ఏ కలర్ చూడాలనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో ఎక్కువ ఏ ఫోన్ కలర్ కి అయితే మీరు ఓటేస్తారో ఆ ఫోన్ అయితే నేను ఆర్డర్ చేస్తాను. ముందుగా మనకి దీని ప్రైస్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాము. సో ఫస్ట్ మనకి ఐఫోన్ 16e యూఎస్ లో మనకి బేస్ మోడల్ వచ్చేటప్పటికి $599 అయితే పడుతుంది. ప్లస్ మనకి యూఎస్ లో ట్యాక్స్ కూడా ఉంటుంది కాబట్టి ఈ ట్యాక్స్ తో కలుపుకునే మనకి $650 అయితే పడుతుంది. సో ఈ $650 ని మనం ఇండియన్ రూపీస్ కింద కన్వర్ట్ చేస్తే మనకి సమ్వేర్ అరౌండ్ 55,000 చేంజ్ అయితే వస్తుంది. వేరేజ్ మీరు ఒకవేళ ఇదే బేస్ మోడల్ ని ఐఫోన్ 16e బేస్ మోడల్ ని మీరు ఇండియాలో పర్చేస్ చేస్తే కనుక మీకు దగ్గరగా $59,900 అయితే పడుతుంది. సో మీకు ఇండియాకి యూఎస్ కి మనకి దగ్గరగా ఒక 4,500 ఆ ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. మీరు ఒకవేళ ఈ వీడియో తర్వాత చూస్తే కనుక దీని ప్రైస్ డీటెయిల్స్ కావాలంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్ లో వీటి లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడికి వెళ్ళి వీటి కరెంట్ ప్రైస్ డీటెయిల్స్ అయితే చెక్ చేయొచ్చు. ఇందులో మనకి 2 కలర్ చాయిసెస్ అయితే ఇచ్చారు. సో ఒకటి వచ్చి బ్లాక్ కలర్ అండ్ ఇంకొకటి వచ్చి వైట్ కలర్. కొత్త ఫ్యాన్సీ కలర్స్ అయితే ఏమవ్వలేదు. నేను ఇంకా వీళ్ళు ఎల్లో కానీ, గ్రీన్ కానీ, బ్లూ కానీ అట్లాంటి మంచి కలర్స్ ఏమన్నా ఇస్తున్నారు కనుక ఇంకా కలర్ఫుల్ గా ఉంటుంది అనుకున్నాను. బట్ ఈ రెండు కలర్స్ మనకి బోరింగ్ అవ్వ. ఇందులో మనకి టోటల్ గా 3 వేరియంట్స్ తో వస్తాయి. ఒకటి వచ్చి 128GB, 256GB అండ్ మూడోది వచ్చేటప్పటికి మనకి 512GB. సో ఈ వేరియంట్స్ లో మీరు ఏది తీసుకోవాలనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేయండి. మనకి రెండు ఫోన్స్ చూడడానికి ఆల్మోస్ట్ సేమ్ సైజ్ అండ్ సేమ్ వెయిట్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ సేమ్ సైజ్ అండ్ సేమ్ వెయిట్, ఒకటే సైజ్ ఒకటే వెయిట్ అయితే కాదు. సో కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. బట్ ఆ డిఫరెన్స్ కూడా మనకి నెగ్లిజిబుల్. బేసికల్లీ మనకి ఐఫోన్ 16e బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఒకే కెమెరా ఉంటుంది. వేరేజ్ మనకి 16లో 2 కెమెరాస్ ఉంటాయి. మనకి ఐఫోన్ 16e మనకి డైనమిక్ ఐలాండ్ ఉంది కదా, ఈ డైనమిక్ ఐలాండ్ అయితే ఉండదు. దానిలో మనకి ఓల్డ్ ఐఫోన్ X లో వచ్చిన నాచ్ ఉంది కదా, సో ఆ నాచ్ అయితే ఇంక్లూడ్ చేశారు. ఈ డైనమిక్ ఐలాండ్ కూడా ఇవ్వాల్సింది, వాళ్ళు సొమ్మేం పోద్దాం నాకైతే అర్థం కాలేదు. దట్స్ ఓకే. తర్వాత మనకి ఐఫోన్ 16లో స్పెసిఫిక్ గా కెమెరా కోసం అని చెప్పి ఒక స్పెషల్ బటన్ అయితే ఇచ్చారు. సో దాన్ని మనకి క్యాప్చర్ బటన్ అంటారు. సో ఆ బటన్ వచ్చేటప్పటికి మనకి ఐఫోన్ 16e అయితే అవైలబుల్ లేదు. ముందుగా మనకి ఈ ఐఫోన్ 16e ఉన్న డిస్ప్లే స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడదాము. సో డిస్ప్లే స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే కనుక మనకి సేమ్ ఐఫోన్ 16లో ఉన్నట్టు 6.1 ఇంచ్ సూపర్ రెటీనా XDR డిస్ప్లే అయితే మనకి ఇందులో ఇంక్లూడ్ చేశారు. అండ్ ఇందులో మనకి బ్రైట్నెస్ విషయానికి వస్తే కనుక మనకి ఐఫోన్ 16e మినిమం బ్రైట్నెస్ వచ్చేటప్పటికి 800 nits తోటి అయితే ఉంటుంది. వేరే మనకి ఐఫోన్ 16e పీక్ బ్రైట్నెస్ వచ్చేటప్పటికి 1200 nits ఆఫ్ పీక్ బ్రైట్నెస్ ఉంది. సో ఇది జనరల్ గా చెప్పాలంటే కొంచెం తక్కువే. మనకి ఎగ్జిస్టింగ్ 16లో వచ్చేటప్పటికి 2000 nits ఆఫ్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంది. ఇంకా తర్వాత మనకి దీని ప్రాసెసర్ విషయానికి అయితే వద్దాము. సో ప్రాసెసర్ కూడా మనకి ఐఫోన్ 16e యాపిల్ A18 చిప్ అయితే ఇంక్లూడ్ చేశారు. ఇది మనకి ఐఫోన్ 16లో ఏదైతే ఉందో సేమ్ ప్రాసెసర్ అనమాట. ఇందులో మీకు 6 కోర్ CPU అయితే ఉంటుంది అండ్ 4 కోర్ GPU అయితే ఉంటుంది. సో మనకి ఐఫోన్ 16 కి దీనికి ప్రాసెసర్ లో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఒక కోర్ GPU అనేది ఇందులో తగ్గించారు. అండ్ మనకి CPU లో దీని క్లాక్ స్పీడ్ ఏంటనేది మనకి ఇప్పుడే తెలియదు. మనకి ఫోన్ వచ్చిన తర్వాత చూసి చెప్పాలి. అండ్ ఈ ఫోన్ లో నేను ఎక్స్పెక్ట్ చేయడం అయితే మినిమం 8 gigs ఆఫ్ ర్యామ్ అయితే ఇంక్లూడ్ చేస్తారు. లేకపోతే కనుక మినిమం 6 gigs ర్యామ్ నైనా ఇంక్లూడ్ చేయాలి. బేసికల్లీ మనకి ఈ ప్రాసెసర్ తో పాటు ఈ ఐఫోన్ 16e ఒక కొత్త చిప్ అయితే ఇంక్లూడ్ చేశారు. దాన్ని వచ్చి యాపిల్ C1 చిప్ అంటారు. ఇది మనకి సెల్యులర్ మోడము. సో మోస్ట్లీ ఇది మనకి ఎందుకంటే ఫాస్ట్ అండ్ రిలయబుల్ 5G కనెక్టివిటీ కోసం అయితే ఈ చిప్ అయితే ఇంక్లూడ్ చేశారు. సో ఈ చిప్ మనకి స్టార్టింగ్ అనమాట. సో ఫ్యూచర్ లో వీళ్ళ అన్ని ఫోన్స్ లోను మనకి ఈ చిప్ అయితే డెఫినెట్ గా మీరు చూస్తారు. తర్వాత మనకి ఈ ఐఫోన్ iOS 18 తోటి అయితే వస్తుంది. సో ఇందులో మనకి అన్ని యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అయితే ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో మీరు కావాలంటే కనుక యానిమేటెడ్ ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. మీరు తీసుకున్న ఫొటోస్ ని సెర్చ్ చేయడం కానీ లేకపోతే ఎడిట్ చేయాలన్నా సరే మీరు AI యూజ్ చేసి సెర్చ్ చేయొచ్చు, అట్లాగే ఎడిట్ చేయొచ్చు. అండ్ మోరోవర్ మీరు పర్సనల్ ఇమోజీస్ క్రియేట్ చేయాలనుకుంటే కనుక AI త్రూ సో దీనిలో కూడా మీరు పర్సనల్ ఇమోజీస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అట్లాగే మీరు ఒకవేళ ఏదైనా ఆర్టికల్ కానీ ఈమెయిల్ కానీ సమరైజ్ చేయాలనుకుంటే ఈజీగా ఇందులో కూడా సమరైజ్ చేసుకోవచ్చు. సో
నాకు ఇదొకటి బాగా నచ్చింది యాక్చువల్లీ. వీళ్ళు ఈవెన్ దో బడ్జెట్ మోడల్ రిలీజ్ చేసిన వీళ్ళ అన్ని ఏఐ ఫీచర్స్ ని ఇందులో కూడా ఇంటిగ్రేట్ చేశారనమాట. సో తర్వాత ఈ ఫోన్ మనకి IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తోటి అయితే వస్తుంది. ఇంకా తర్వాత మనకి iPhone 16e లో ఉన్న బ్యాటరీ పర్ఫార్మెన్స్ గురించి అయితే చూద్దాము. సో బ్యాటరీ పర్ఫార్మెన్స్ వీళ్ళు చెప్పే విధానాన్ని బట్టి అయితే చాలా బాగుంది యాక్చువల్లీ. 26 అవర్స్ వీడియో ప్లే బ్యాక్ అయితే వస్తుందని చెప్తున్నారు. సో ఇది ఆల్మోస్ట్ మనకి iPhone 16 Plus ఏదైతే ఉందో దాని ఈక్వలెంట్ తో సమానంగా బ్యాటరీ అయితే వస్తుంది, విచ్ ఈస్ గుడ్ బేసికలీ. సో ఇందులో మీరు వైర్లెస్ ఛార్జింగ్ చేయొచ్చు, కానీ అప్ టు 7.5 watts వరకు మాత్రమే వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇందులో మనకి ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే మ్యాగ్సేఫ్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లేదు. సో అది ఉంటే కనుక మీ ఫోన్ని ఎక్కడ పడితే అక్కడ మ్యాగ్నెట్కి అయితే హుక్ చేసుకోవచ్చు. సో అదొకటి మిస్ అయ్యాను. మేబీ అది కూడా పెట్టుండాల్సింది, ఎట్లాగా వీళ్ళ ప్రైస్ బంప్ చేశారు కాబట్టి మేబీ ఇది చేస్తుంటే కనుక బాగుండేది అనిపించింది. సో ఈ రెండు విషయాల్లో మాత్రం నేను హ్యాపీగా లేను. తర్వాత మనకి దీనిలో బ్యాక్ సైడ్ ఉన్న కెమెరాస్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో బ్యాక్ వచ్చేటప్పటికి వీళ్ళకి ఓన్లీ ఒక కెమెరా మాత్రమే ఉంది. కాకపోతే వీళ్ళు చెప్పేది ఏంటంటే వీళ్ళు 2 కెమెరాస్ యొక్క క్యాపబిలిటీని ఒకే కెమెరాలో ఇంటిగ్రేట్ చేసామని చెప్తున్నారు. సో ఈ కెమెరా కూడా మనకి 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ కెమెరా అని చెప్తున్నారు. సో దీని అపర్చర్ వచ్చేటప్పటికి f1.6 అపర్చర్ తోటి అయితే వస్తుంది. సో మోస్ట్లీ దీనిలో ఈ అపర్చర్ 1.6 వాల్యూ తోటి మంచి ఫొటోస్ కానీ లేదా మంచి వీడియోస్ కానీ రికార్డ్ అయితే చేయొచ్చు. కాకపోతే ఈ కెమెరా తోటి మీరు మ్యాక్రో ఫోటోగ్రఫీ తీయాలనుకుంటే కనుక కుదరదు. వేరేజ్ మీరు దీనిలో స్పేషియల్ ఫొటోస్ అండ్ స్పేషియల్ వీడియో రికార్డింగ్ కూడా మీకు ఇందులో వర్కౌట్ కాదు. అండ్ వీడియో క్వాలిటీ విషయానికి వస్తే కనుక ఇందులో మీరు 4K అప్ టు 60 FPS వరకు మీరు వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు. కాకపోతే మీరు ఇందులో కెమెరా మోడ్ని యూజ్ చేయలేరు, అట్లాగే మీరు యాక్షన్ మోడ్ని కూడా యూజ్ చేయలేరు. సో మీరు ఒకవేళ కెమెరా తోటి తీసుకునేటప్పుడు చాలా స్టడీగా అయితే రికార్డ్ చేయాలి, లేకపోతే మీకు షేక్ అయితే వస్తుంది వీడియోలో. అండ్ మోరోవర్ మీరు ఈ ఫోన్ని యూజ్ చేసి ఫేస్ ఐడి తోటి మీరు అన్లాక్ అయితే చేసుకోవచ్చు అండ్ మల్టిపుల్ పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు మల్టిపుల్ వెబ్సైట్స్లో లాగిన్ కూడా అవ్వచ్చు. నాకు తెలిసి వీళ్ళ బడ్జెట్ మోడల్లో ఫస్ట్ టైం వీళ్ళు ఫేస్ ఐడి తోటి అయితే వస్తున్నారు. అండ్ మోరోవర్ ఈ కెమెరాస్ తోటి మీకు విజువల్ ఇంటెలిజెన్స్ సెర్చ్ కూడా ఉంది. మీరు ఈ కెమెరాని ఏదైనా ఒక వస్తువు వైపు కానీ లేదా ఏదైనా ఒక వర్డ్స్ వైపు కానీ పాయింట్ చేస్తే కనుక మనకి విజువల్ ఇంటెలిజెన్స్ తోటి ఆ ప్లేస్లో ఏముంది అనేది మనకి ఇది డిస్క్రైబ్ చేస్తుంది. లేకపోతే మీరు ఏదైనా మెనూని కాపీ చేసుకోవాలన్నా ఏదైనా టెక్స్ట్ని కాపీ చేసుకోవాలన్నా ఈజీగా కాపీ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వస్తే కనుక ఇది మనకి ఆల్మోస్ట్ అన్ని iPhone 16 మోడల్స్లోనూ ఈ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కామన్ అనమాట. ఇందులో మనకి 12 మెగాపిక్సెల్ ట్రూ డెప్త్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని అయితే ఇంక్లూడ్ చేశారు. సో దీనిలో కూడా అంతే మీరు ఆల్మోస్ట్ 4K 60 FPS లో అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. సో ఇదండి కంప్లీట్గా మనకి iPhone 16 ఈ స్పెసిఫికేషన్స్ వచ్చి. నేను ఈ ఫోన్ వచ్చేటప్పటికి ఈ ఫ్రైడే ఆర్డర్ చేస్తాను. నాకు తెలిసి నెక్స్ట్ ఫ్రైడే మన చేతిలో అయితే ఉంటుంది. సో మీరు ఒకవేళ దాని అన్బాక్సింగ్ వీడియో కానీ లేకపోతే దాని ఇనీషియల్ ఇంప్రెషన్స్ కానీ చూడాలనుకుంటే డెఫినెట్గా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సీ యు ఇన్ అనదర్ వీడియో. బాయ్.